మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ మీ దేవుని సన్నిధిలో మీతో కలిసి సంతోషించుటకు దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామమునకు వేలాది స్తోత్రాలు నాయన. ఈ మధ్యాహ్న సమయం ఈ పరిశుద్ధ దినం రోజు నా తండ్రి నీ సన్నిధిలో మాట్లాడటకు నా ప్రభువా నా తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఎన్నిక లేని దాన్ని నాయన అయితే నా ప్రభువా నా తండ్రి ఈ రాత్రి ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాతోనూ మాట్లాడి మా హృదయాలు మేము సరి చేసుకుంటూ నీ కృపా సహాయతలు అనుగ్రహించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన పాష గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రశ్న. ప్రభు గెత్సెమనే తోటలో ప్రభువుని పట్టుకున్నారు కదా సిలువ వేయటానికి. అక్కడి నుండి ఆయన్ని రకరకాలుగా చిత్రహింసలు పెడుతూ కల్వరి సిలువ వరకు ఆయన మరణం వరకు వెళ్ళేటప్పుడు ఆ గెత్సెమనే తోట దగ్గర నుండి ఈ ఆయన మరణమైన దాకా ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా? గెత్సెమనే తోట దగ్గర నుండి మరణమైన దాకా వెంట ఉన్నది ఎవరు? చెప్పండి. మీకేదో మీకు తెలుసు. పేతురు ఎక్కడ ఉన్నాడు? పారిపోతే దాక్కుని వచ్చాడు కదా వాళ్ళమ్మ. అసలు ఆ స్త్రీలు పట్టుకున్నప్పుడు లేరు, స్త్రీలు ఎవరూ లేరు. గెత్సెమనే తోటలో శిష్యులు కదా తీసుకెళ్ళింది ఆయన. తీసుకెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు తీసుకెళ్ళి పట్టుకున్నారు కదా. మరి స్త్రీలు అసలు ఎవరు లేరు అప్పుడు. ఆయన సిలివేసేటప్పుడు వచ్చారు అంతా. గెస్ చేయలేరా నేను చెప్పేదా? శతాధిపతి. ఎవరు? శతాధిపతి. శతాధిపతి అంటే ఆయన్ని హింసించిన ఆయన్ని సిలువ వేసిన వ్యక్తి శతాధిపతి. శతాధిపతి అంటే ఆయన 100 మందికి మీద ఆయన అధికారిగా ఉంటాడు. ఆ శతాధిపతి గురించి మనం చూస్తే 4 సువార్తల్లో కూడా ఆయన ప్రస్తావన వచ్చింది. 4 సువార్తల్లో 4 భక్తులు కూడా ఆయన్ని ఖచ్చితంగా గుర్తు చేసుకున్నారు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం. శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. అంటే శతాధిపతి గురించి మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనం చూడండి. మార్కు సువార్త శతాధిపతి ఆయన ఎలాగూ ప్రాణం విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని జరిగిన కార్యములన్నీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడే అని చెప్పుకోండి. ఎక్కడ అంటే చాలామంది చెప్పుకున్నారు. ఇంకా విషయం ఏంటంటే చాలామంది కూడా ఆయన్ని విశ్వసించారు ఆ సమయంలో. అయితే ప్రత్యేకంగా ఈయన గురించే ఎందుకు చెప్పబడిందంటే పరిశుద్ధ గ్రంథంలో వివరణ లేకపోయినా చరిత్రకారులు ఆయన గూర్చి చేసిన అన్వేషణలో చాలా సమాచారం మనకి కొంత అందించబడింది. అది నేను మీకు ఈరోజు చెప్పాలని చెప్తున్నాను. అతని పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ అతని పేరు లాంగినస్. ఏం పేరు? లాంగినస్. ఆ శతాధిపతి పేరు లాంగినస్. శతాధిపతి అంటే ఏమని చెప్పుకున్నాం? 100 మందికి అధిపతి, 100 మందికి అధిపతి. అలా ప్రతి 100 మంది సైనికులకి ఒక శతాధిపతి ఉంటారు. అయితే ఎవరి పనులు వాళ్ళవి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా పనులు ఉంటాయన్నమాట.
కొంతమంది శతాధిపతులు తన సైన్యంతో ఖైదీలుగా ఉన్న వాళ్ళని ఖైదీలకి కాపలాగా ఉంటారు కొంతమంది. కొంతమంది ఏమో దేశానికి శత్రువు రాకుండా కాపుదలగా ఆ బోర్డర్స్లో ఉంటారు కొంతమంది శతాధిపతులు, వాళ్ళకున్న 100 మంది సైనికులతో. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుందన్నమాట. అలాగే ఈ శతాధిపతికి ఉన్న పని ఏంటంటే దొంగలను, దోపిడీదారులను, ఇంకా హంతకులను శిక్షించటం ఈ శతాధిపతి యొక్క పని. మరి ఈ శతాధిపతులంతా కూడా ఎవరి పనులు వాళ్ళు నిష్టగా చేస్తున్నారు, చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకున్న వాళ్ళకి అప్పగించిన పని. మరి మనకు అప్పగించిన పని మనం ఎలా చేస్తున్నాం? సక్రంగా చేస్తున్నామా? మనకు తెలుసు షడ్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళంట తమ దేహాలనే అప్పగించారంట. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 28వ వచనం. ఆయన తన దూతలను రక్షించెను, వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింప లేదు. తమ దేహములను అప్పగించిరి. ఎవరికి అప్పగించారు? ఆ సైనికులకి అప్పగించారు. ఏమన్నారు? మనకు తెలుసు, వాళ్ళు ముగ్గురు ఏమన్నారు? మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నో ప్రాబ్లం, రక్షించకపోయినా అగ్నిలో పట్టడానికి వాళ్ళకి తెలుసు కదా, అగ్నిగుండంలో వేస్తారు ఆ విగ్రహానికి నమస్కరించకపోతే అని. వాళ్ళు ఏమన్నారు? మా దేవుడు మాకు సహాయం చేయకపోయినా కానీ, మమ్మల్ని రక్షించకపోయినా కానీ మా ప్రాణాలు ఇవ్వటానికి కూడా మేము వెనుదిరగం సిద్ధపడ్డారు ఆ అగ్నిలోకి పోవటానికి. అంటే తమ దేహాలను వాళ్ళు దేవునికి అప్పగించినట్లు చూస్తున్నాం. మరి మనం ఏం చేస్తున్నాం? రోమిలికి రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు అంటాడు, చూడండి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగించవద్దు అని చెప్తున్నాడు. మీ దుర్నీతి సాధనములుగా మీ అవయవాలను దేనికి అప్పగించకూడదు? పాపమునకు. పాపం ఒకటి ఒక వ్యభిచారమే పాపమా? మనకు తెలుసు, శరీర కార్యాలన్నీ కూడా పాపమే, మనకు తెలుసు, గలతీ పత్రికలో రాసినట్లు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఏమనుకుంటున్నామంటే మేము విశ్వాసులం అని. విశ్వాసులం అన్నప్పుడు ఎలా ఉండాలి? ఏం చేస్తున్నాం? ప్రతి దానికి గొడవలకి వెళ్ళిపోతాం. కోపం వస్తే నోటికి ఏదో వస్తే అది మాట్లాడేస్తాం, చేయకుండా పనులు చేస్తాం. ఒక ఆమెకి 50,000 వచ్చి వడ్డీకి ఇచ్చింది. ఎంత వడ్డీ తెలుసా? 10 రూపాయల వడ్డీ అంట. 10 రూపాయల వడ్డీ అంట. ఇప్పుడు తీసుకున్నంత 50,000, ఇప్పుడు 2.5 లక్షలు కట్టింది ఆమె. ఇంకా కడతానే ఉంది. ఆమె నన్ను వచ్చి బతిలు ఆడుతుంది, అమ్మా నేనేం చేయాలి అర్థం కావట్లా, నేను సంపాదించింది మొత్తం వడ్డీకే కడుతున్నా, అసలు అక్కడే ఉంది, ఎక్కడన్నా కిస్తీల్లా కట్టుకుంటే ఇప్పించమ్మా అని. ఒక 50,000 ఇస్తే ఆ 50,000 ఆమెకి ఇస్తే నాకు ఆ బాధ తప్పిద్ది అని. మరి వద్దన్నాకు తిరుక్కుంటానే ఉంటాను. మరి విశ్వాసులమే మనం అట్లా చేస్తే ఇక మన సాక్ష్యం ఏంటమ్మా? మన సాక్ష్యం ఏంటి? మేము ఒకళ్ళు అనవచ్చు, అయ్యా నాది వడ్డీ వ్యాపారం, మరి నేను వడ్డీ తీసుకోవాలి కదా. న్యాయమైన వడ్డీ తీసుకో. బైబిల్ ఏముంది? న్యాయమైన వడ్డీ. మన వాళ్ళకి డ్వాక్రా అంటే భయం. ఒక ఆమంటుంది 50,000 వడ్డీ పడిందమ్మా. నువ్వు లెక్క చూసుకోవమ్మా, ఎంత పడింది? 50,000. ఎన్నాళ్ళకి వడ్డీ ఎంత పడింది తెలుసు? 62 పైసలు. 62 పైసలకి 50,000. మరి అన్ని సంవత్సరాలు పెట్టుకుంటే 50,000 పడుతుంది కదా, అవునా కదా? కానీ 3 రూపాయల వడ్డీలకి, 4 రూపాయల వడ్డీలకి, 10 రూపాయల వడ్డీలకి
మీరు తీసుకుంటున్నారు, వాళ్ళు ఎత్తున్నారు. అసలు తీసుకోవడం కూడా అంతంత వడ్డీలకి తప్పు. మనమే వాళ్ళని తప్పు చేయడానికి దారి చూపిస్తున్నాం. అర్థమవుతుందా? తప్పు వాళ్ళది ఒక్కడితే అవ్వదు, వాళ్ళది మనది కూడా అవుతుంది. మరి మన అవయవాలు దేనికి ఉపయోగిస్తున్నాం? దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగిస్తున్నాం. అలాంటప్పుడు మనం విశ్వాసం ఎట్లా అవుతాం చెప్పండి? మనం చేసే పనులన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఉదయం నుంచి సాయంత్రం నేను చెప్పేది ఒకటి, మీరు సాయంత్రం ప్రేయర్కి కూర్చున్నప్పుడు ఉదయం నుండి ఏం చేశానా అని ఆలోచించండి. మీ మనసుకు మీకే ఏం చేశారో తడుతుంది. సరి చేసుకోవాలి. అప్పుడు వాటిని ఏం చేసుకోవాలి? రెండో రోజు రిపీట్ కాకుండా సరి చేసుకోవాలి. అర్థమవుతుందా? మనమేమో అంత నీతిమంతులుగా పుట్టలేదు, మనం నీతిమంతులు ఎవరమో కాదు. కానీ మన జీవితాలు నీతిమంతులుగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? సరి చేసుకోవాలి, అన్నీ సరి చేసుకోవాలి. మరి దుర్నీతి సాధనాలుగా మన అవయవాల్ని పాపానికి అప్పగించకూడదు. కానీ ఎవరికి అప్పగించాలో చెప్తున్నాడు చూడండి, రోమాపత్రికలోనే 6వ అధ్యాయం 19వ వచనం. నీ శరీర బలహీనతను బట్టి ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై మీరు మీ అవయవములను నీతికి దాసులుగా దేనికి అప్పగించాలి? నీతికి దాసులుగా. ఆమె ఒక మాట అంటే మాటే కరెక్ట్గా ఉంటుంది ఆమె, ఎందుకంటే ఆమె విశ్వాసి. ఆమె ఒక పనికి వెళ్ళిందంటే ఒళ్ళు దాచుకోదు, చక్కగా పని చేస్తుంది, ఎందుకంటే ఆమె విశ్వాసి. ఆమె ఎవరిని కూడా తోలనాడి మాట్లాడదు, ఎందుకంటే ఆమె అవి మన గురించి వినాల్సిన మాటలు. అర్థమవుతుందా? అలాంటి మాటలు మన గురించి వినాలంటే అప్పుడు మనం ఎవరికి దాసులం అవుతాం? నీతికి దాసులము. నీతికి దాసులమైనప్పుడు దేవుని పేరును మనం నిలబెడతాం. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. ఇక ఈ శతాధిపతిని చూస్తే తనకు అప్పగించిన పనిలో చాలా అనుభవజ్ఞుడు. ఆయన ఎటువంటి వాడు? చాలా అనుభవజ్ఞుడు. తనకు అప్పగించిన పని ఏంటి? దొంగల్ని శిక్షించటం, దొంగలని వాళ్ళకి వేసిన శిక్షను అమలు పరచడం, ఆయన వాళ్ళని పట్టుకురావటం, అక్కడ కోర్టులో హాజరుపరచటం, వాళ్ళకి ఏ శిక్ష వేశారో ఆ శిక్షని అమలుపరచడం ఆయన యొక్క పని. వాటిలో చాలా అనుభవజ్ఞుడు. ఆయన చాలా కొంతకాలానికట ఆయనకి చూపు మందగించింది. ఆయన కళ్ళు చూపు మందగించిందంట. మందగించి అసలు ఒక కన్ను అసలు కనపడదట. ఒక కన్ను శుభ్రంగా అసలు పోయింది, ఒక కన్ను మాత్రం కొంచెం మసగ్గా ఉంటుంది. అలాంటి సమయంలో ప్రభువుని సిలువ వేయటానికి అతనికి అప్పగింపబడ్డాడు. ప్రభు అతనికి అప్పగింపబడ్డాడు. అయితే మనకు తెలుసు, ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు ఒక సైనికుడు ఏం చేశాడు? పక్కలో పొడిచినట్లు మనం చూస్తున్నాం. ఆ పక్కలో పొడిచినప్పుడు ఏమైంది? ఎందుకు పొడిచాడు? వాళ్ళేమో తర్వాత రోజు విశ్రాంతి దినంలో ఎవరు సిలువ మీద ఉండటానికి లేదు కాబట్టి వాళ్ళని ఆ సిలువ మీద వాళ్ళని చంపేయాలంటే కాళ్ళు మోకాళ్ళు ఎరగొట్టాలి. ఎరగొడితే ఏమైంది? ఏలబడతారు కదా, ఊపిరాడదు, చనిపోతారు. వెంటనే 5 నిమిషాలు చచ్చిపోతారట. సిలువ మీద ఉన్న వాళ్ళని మోకాళ్ళు ఎరగొడితే అప్పటిదాకా కాళ్ళ మీద నిలబడి ఉంటారు, సిలువ మీదే ఆ కాళ్ళ మీదే ఉంటారు కదా. ఆ మోకాళ్ళు ఎరగొట్టినప్పుడు ఇక ఆధారం ఉండదు, చేతులతో ఏలబడుతున్నప్పుడు ఊపిరి తీసుకోలేక 5 నిమిషాల్లోనే చనిపోతారట. అందుకని ఏం చేస్తారు? మోకాళ్ళు విరగొడతారు. ప్రభు దగ్గరకు వచ్చేసరికి అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఆ సైనికుడు డౌట్ వచ్చింది, నిజంగా చనిపోయాడో లేదో చూద్దాం అని చెప్పేసి ఏం చేశాడు? పక్కలో బళ్ళెంతో పొడిచినప్పుడు ఏమైంది? రక్తము నీళ్ళు. అంటే నీళ్ళు ఎప్పుడు వస్తాయి? రక్తం అంతా అయిపోయినాక లాస్ట్లో నీళ్ళు వస్తాయి. అంటే చివరి రక్తపు బొట్టు వరకు ఆయన వదిలేసాడు. ఆ సమయంలోనంట ఆ చివరి రక్తపు బొట్టు ఎగిరొచ్చి ఈయన కంటిలో పడిందట. అది దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. పడగని 2 కళ్ళు కూడా ఆయనకి తేటగా కనపడటం మొదలేసింది. ఆయన ఆశ్చర్యపోయాడు.
ఆయనకు స్వస్థత కలగటం చూసి వెంటనే మోకరించి ఏమన్నాడు, అక్కడ సాక్ష్యం యోహాను రాసినది, చూచినవాడు సాక్ష్యము చెప్పుచున్నాడు. అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఆ చూపు ఎవరికి వచ్చింది? ఈ శతాధిపతికి. అందుకే ప్రత్యేకంగా ఆయన గురించి ఆ మాట యోహాను చూచినవాడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన సాక్షి వచ్చాడు, ఈయన దేవుని కుమారుడి. ఆ తర్వాత కూడా బాప్తిసం తీసుకున్నట్టు చరిత్రకారులు చెప్తున్నారు. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ లాంగినస్ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆర్థోడాక్స్ చర్చి అని ఒకటి ఉంది. వాళ్ళు ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ఆయన గురించి పండగ చేసుకుంటారట. ఎవరి గురించి? ఈ శతాధిపతి లాంగినస్ గురించి వాళ్ళు పండగ చేసుకుంటారు. అలాగే రోమన్ కథోలిక్స్ తెలుసు కదా, వాళ్ళు మార్చి 15న ఆయన జ్ఞాపకం చేసుకుంటూ పండగ చేసుకుంటారు. అంటే బహుశా అవి ఏవి అనేది అక్కడ వివరం లేదు, కానీ బహుశా మనం చేస్తూ ఉండే అంబేద్కర్ జయంతి, వర్ధంతి, నెహ్రూ జయంతి, వర్ధంతి అని బహుశా అలా ఒకటి వర్ధంతి అయి ఉంటుంది, ఒకటి జయంతి అయి ఉండొచ్చు. అది నా ఊహ, నాకు తెలియదు. ఎందుకంటే ఆ 2 రోజులు చేస్తున్నారు కాబట్టి. అక్టోబర్ 16 చేస్తున్నారు, వీళ్ళేమో మార్చి 15న చేస్తున్నారు. సరే, ఏదేమైనా మనకు తెలుసు మొట్టమొదటి క్రైస్తవులు ఎవరు చెప్పండి? రోమన్ కథోలిక్స్ కదా. వాళ్ళ నుంచే కదా మన చీలికలు నుంచి. రోమన్ కథోలిక్స్ అంటే మొట్టమొదటి వాళ్ళంటే దేవుని యొక్క శిష్యులు ఉన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళకి అన్ని వివరాలు ఎక్కువ తెలుసు, మనకంటే వివరాలు ఎక్కువ తెలుసు, అంతే కదా. అప్పుడున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనకు పుట్టినప్పుడు మన బిడ్డ గురించి మనకు తెలుస్తుంది. కొంతకాలమైనాక ఆ బిడ్డ గురించి మనం చెబితే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ఇక్కడికి వచ్చిన కొత్తలో చాలా పనులు చేశాడు రాజకీయ. నేను అనేదాన్ని, మీరు పాస్టర్ కదా రాజకీయ నాయకుడు అయితే బాగుండేది అనేదాన్ని. ఎందుకంటే ఆయన ఏం చేశాడు, ఆ పట్టాలు తెప్పించాడు. అక్కడున్న అంతకుముందు పట్టాలు లేవు, ఆ ఊరంతా విజయనగర కాలనీ పట్టాలు తెప్పించాడు. ఆ తర్వాత కరెంటు, దానికి కూడా తిరిగి కరెంటు తెప్పించాడు. ఆ తర్వాత ఇళ్ళు తెప్పించాడు. ఆ తర్వాత శ్మశానం కూడా తెప్పించాడు. అది అప్పటి తెలుసు, ఇప్పటి ఎవరికి తెలియదు. అర్థమవుతుందా? చెప్తుంటే ఎవరికి నిజమా అంటున్నారు. అరే బాబాయ్ అనుకున్నాను. అంటే ఏంటి, అప్పుడున్న వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఈ రోమన్ కథోలిక్స్ అప్పటి నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి అందరి గురించి దేవుని కొరకు ఎవరెవరైతే చనిపోయారో, ఎవరెవరైతే హతసాక్షులుగా మారారు, ఎవరెవరైతే ఆయన కోసం పనిచేశారు, ఎవరెవరు ఆయన్ని ద్వేషించారు, అన్ని వివరాలు వాళ్ళకి తెలుసు. అందుకు చూడండి, నెలకు ఒక పండగైనా ఉంటుంది వాళ్ళకి. ఏదో ఒక భక్తుడి గురించి వాళ్ళు పండగ చేస్తూ ఉంటారు. అలాగే ఈ శతాధిపతి గురించి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారనమాట. అయితే ఈ శతాధిపతి క్రీస్తుకు పూర్వం, అంటే క్రీస్తుని ఎరుగక పూర్వం ఎటువంటి వాడంటే బహుక్రూరుడు, బహుకఠినుడు, చాలా కఠినంగా ఉండేవాడు. అందుకే ఆయనకు ఆ పైన అప్పగిచ్చేవాళ్ళు. అతని చేతిలో ఎంతమంది చిత్రహింసలు అనుభవించి చనిపోయాడు. ఆయన ఏం చేసేవాడంటే, ఎలా ఉంటుందంటే, ఆ తీర్పు చెప్పే దగ్గర వాళ్ళ గురించి వింటాడు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఏమేం చేశారు, ఏం పనులు చేశారు అనేది వింటాడు. దాన్ని బట్టి ఆయన కోపం ఇంకా రేగిపోతుంది. ఈయన ఇంకా హింసించాలి, ఈయన ఇంకా ఈ సదరబాబు చెప్తారు. ఒకసారి మన్నయ్య పాలవంచిలో పనిచేస్తున్నప్పుడు మేము ఒక సినిమాకి, అదైతే రాడికల్స్ సంబంధించిన సినిమా వెళ్ళాం. మల్లయ్య, నేను, మా వదిన ముగ్గురు వెళ్ళాం. చూసాము. అంత అయిపోయాక లాస్ట్లో విలన్ అన్నమాట. వాడు చాలామందిని చాలా ఇబ్బందులు పెడతా ఉంటాడు. ఆ తర్వాత లాస్ట్లో వాడు ఏం చేస్తాడంటే, వాడిని అందరు తరుముకుంటాడు, వెళ్ళి ఒక గడ్డి వామిలో దూరంగానే వీళ్ళు ఏం చేస్తారు, గడ్డి వామి తగలబెడతారు. గడ్డి వామి తగలబెట్టగానే ఇంకా అంతటితో సినిమా అయిపోతుంది. అందరు సంతోషంగా. మన్నయ్య లేచి నాకు నచ్చలా అన్నాడు. ఏందన్నయ్య అంటే, వాడు గడ్డి వామిలో కాదు, బయటకు వచ్చి తగలబడి కేకలేస్తుంటే అప్పుడు బాగుండేది. అంటే ఎంత కోపం వచ్చిందో చూడండి, ఆ సినిమా చూడగానే అంత కోపం వచ్చేసింది. మరి అట్లా అంటే నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే, అలా సినిమా చూసే అంత ఇదైపోతే ఆయన ఎదురుగా
ఆ హంతకులు వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చేసిన అత్యాచారాలు, వాళ్ళు చేసిన దొంగతనాలు, వాళ్ళు చేసిన హత్యలు, ఇవన్నీ ఆయనకి ఏంటంటే ఎట్లా ఉంటుంది, వీళ్ళని ఎట్ట కాదు ఇంకొంచెం ఎక్కువ శిక్షిస్తే బాగుండు అనే ధోరణి, అంత కఠినుడు అన్నమాట ఆయన. అయితే అంటే అలా శిక్షించడం ఆయనకి సరదా. ఏదో అంటారు చూడు, పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం. చూసారా ఎప్పుడన్నా? పిల్లి ఏం చేయాలి, మా పిల్లిని తీసుకొచ్చేది ఎలుకల్ని, నేను దాన్ని నెట్టేసి దాన్ని వదిలేసేదాన్ని, ఎలుకని చూడలేక. చంపవు, ఏం చేస్తాయి, ఆడుతూ ఉంటాయి, వాటితో చచ్చిన దాకా ఆడుతూ ఉంటాయి. అట్లా ఉంటుందన్నమాట ఈయనకి. వాళ్ళని శిక్షించడం ఒక సరదాగా ఉంటుంది ఈయనకి. ఎవరికి? ఈ శతాధిపతికి. బహుశా నేను అనుకుంటున్నాను, యేసయ్యను పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ముందుగానే ఆయనకి ఏదా లంచాలు ఇవ్వటం సహజమే కదా, బాగా శిక్షించాలి, వాడు మంచివాడు కాదు, అది ఇది అని ఆయనకి చెప్పుంటారు, బాగా నూరిపోసి ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళాక ఆయన చూసింది వేరు కదా, ఆయన చూసిన పరిస్థితి వేరు. చూడండి, గెత్సేమనే తోటలోకి వెళ్ళగానే యోహాను సువార్త 18వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 10-11 వచనాలు. సీమోను అతడు దానిని దూసి ప్రధాన యాజకుని చెవి కొట్టి అతను కుడి చెవి తెగ నరికిన. అప్పుడు ప్రభు, ఆ దాసుని పేరు మల్కు. యేసు, కత్తి వరలో ఉంచుము తండ్రి, నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను తాగకుందునా అని పేతురుతో నేను. ఈయనకేమనిపించి ఉండదు అది అనగానే. అంత మాత్రమే కాదు, ఇంకో లూకా సువార్తలో చూస్తే ఆ చెవిని బాగు చేసినట్లు ఉంటుంది. చూడండి, 22వ అధ్యాయం 50-51 కూడా చదవండి. లూకా సువార్త 22వ అధ్యాయం 50-51. అంతలో వారిలో ఒకడు కొట్టి వాని కుడి చెవి తెగ నరికిన. అయితే ఈ మట్టుకు తాలుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేయొచ్చు. చూసారా, ఈయనకేమనిపించి ఉంటుంది అప్పుడు? ఈయన గురించి ఇంత చండాలంగా చెప్పారు, ఏంటి ఇంత సాత్వికంగా ఉన్నాడు ఈయన. సహజంగా దొంగలు పట్టుకోవడానికి వెళ్ళారనుకో, ఏం చేస్తాడు దొంగ? ఏం చేస్తాడమ్మా? రెండయ్య పట్టుకోవడానికి బయట లేని అంటారా? ఏమంటాడు? పారిపోతాడు, ట్రై చేస్తాడు. ఈయన పారిపోకపోగా నిలబడి ఏమంటున్నాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? పలానా యేసునా? అయితే నేనే. అవునా? నిలబడిపోయాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది, ఇదేంది ఈయనేంటి మమ్మల్ని చూసి కూడా భయపడలేదు, పైపెచ్చు శత్రువు యొక్క చెవు ముట్టి బాగు చేశాడు. ఇంత సాత్వికత ఆయనలో. కలవరం అప్పుడే మొదలైంది. శతాధిపతిలో లాస్ట్లో కలవరం రాల ఆయనకి, మొదటి నుంచి ఆయనకి అది ఆ కలవరం స్టార్ట్ అయింది. మామూలుగా తప్పించుకోవడానికి కూడా ప్రయత్నించట్లేదు. ఆయన ముఖంలో ఏ భయాందోళనలు లేవు, ఏ కంగారు లేదు, ప్రశాంతంగా ఉంది. యేసయ్య శిలువ మరణం, ఈ చిత్రహింసలన్నీ అనుభవించిన తర్వాత చనిపోయేటప్పటికి కూడా ముఖం ప్రశాంతంగానే ఉందంట, తెలుసా? ఎందుకంటే ప్రభువుకు కప్పిన ఆ వస్త్రాన్ని చూసినప్పుడు దాని గురించి చరిత్రకారులు చెప్పినప్పుడు అన్నారు, ఒక ముఖం సగం అంతా కూడా చితికిపోయింది. అంటే 3 సార్లు కింద పడ్డాడు కదా ప్రభు. అటు సిలువ ఎట్లా ఇట్లా మన వాళ్ళు ఇట్లా చూపిస్తారు కదా, ఒకదానికి ఒకటి చేసి అట్లా లేదు. ఆ సిలువకి ఎట్లా మోపించారు తెలుసా? ఆ 2 ఒకదాని మీద ఒక పెట్టి, ఆ రెండు చేతులను ఇలా చాపి వీపు మీద పెట్టారన్నమాట. 2 భుజాల మీద కూడా పెట్టారు. ఒక్కొక్కటంట రైలు పట్టాలు ఉంటాయి చూసారా, అంత బరువు ఉంటాయి అంట. ఆ రైలు పట్టాలు ఎప్పుడన్నా పెట్టేటప్పుడు చూసారు మీరు, అటు ఒక 5 ఇటు ఒక 5 మొయ్యలేక తీసుకెళ్ళి అలాంటివి 2 ఆయన భుజం మీద పెట్టబడ్డాడు. అందువల్ల ఆయన ముందుకి తూలి
పడిపోయాడు. ఒక పక్కంతా ఛిద్రమైపోయింది. అంత చిత్రహింసలు అనుభవించి చనిపోయిన వ్యక్తి ముఖంలో భయాందోళనలు, దాని తాలూకు తన చిత్రహింసలు అనుభవించిన తాలూకు ఇదంతా తెలుసుద్దట. అయితే ఈయన ముఖం ఎలా ఉంది? ప్రశాంతంగా, అసలేవి జరగనట్టు. మరి అలా ఈయన ఎదురుగా చూస్తున్నాడు. ఎవరు? శతాధిపతి. ప్రశాంతంగా ఉన్నాడు. ఏంటి నేను మోసగాడు, దొంగలాగల వీళ్ళేందు ఏదేదో చెప్పారు అని అక్కడే తను ఆయన గురించి ఆలోచించిస్తూ ఉన్నాడు. అలాగే పిలాతుతో మాట్లాడినప్పుడు విన్నాడు. పిలాతుతో ఏం మాట్లాడాడు? పిలాతు అడిగాడు, ఏమని? మరి నువ్వు యూదుల రాజువా? నువ్వు అన్నట్టే. ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 27:11-12. మత్తయి సువార్త 27 అధ్యాయం 11-12. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగ్గా, యేసు అతనిని చూచి, నీవన్నట్టే. ఇదంతా ఎవరు చూస్తున్నారు? శతాధిపతి. ప్రభు ముఖంలో ఏం కనపడుతుంది? రాజసం ఉట్టి పడుతుంది. నేను రాజుని. ఆ రాజసం ఆయన ముఖంలో చూసి ఇతడు ఇంకా భయపడిపోయాడు. ఏమిటి ఈయనకి భయం లేదా? ఈ ధైర్యం ఏంటి? అధిపతి పిలాతు అంటే అందరూ వచ్చి వస్తారు. పిలాతు అడుగుతుంటే యూదుల రాజువేనా నువ్వు అంటే వణికిపోవాల్సింది. ఏమంటున్నాడు? నువ్వు అన్నట్టే. పైగా చూస్తూ, ఎవరిని చూస్తూ? పిలాతు వైపు చూశాడా? నువ్వు అన్నట్టే. అసలు ఆ రాజసం చూసి ఈయనకి ఇంకా ఏంటి, ఈయనలో అలజడి మొదలైపోయిందనమాట. ఇంకా ప్రభువుపై నిందలు మోపుతూ ఒక్కొక్క మాటలు అంటూ ఆయన్ని ముఖం మీద ఉమ్మేస్తుంటే కాముగా ఉన్నాడు. ఏమన్నా అన్నాడా? కోపం చూపించాడా? అదే కరుణామయుడి సినిమా చూశాను. ఆ సినిమాలు ఉమ్మే కానీ ఇట్లా సీరియస్గా చూస్తాడు ఆయన. ఇదేంద్ర బాబు అనుకున్నా, లేని చూపించాడా? ప్రభు చూస్తాడు అట్లా? చూడలా. అన్నిటినీ ఎలా భరించాడు? మౌనంగా. ఏ విధంగా ఉన్నాడు ఆయన? మౌనంగా ఉన్నాడు. ఇవన్నీ చూసి ఇతను ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇంత హింసించి ఇంత హేళన చేస్తున్నా కానీ ఏమి భావం మొహంలో కనిపించలేదు. అంత మాత్రమే అది పిలాతుకు కూడా ఏ నేరము కనపడలేదు అన్నాడు కదా, ఈయనలో నాకు ఏ నేరము కనపడలేదు. అందుకని ఆయన ఏం చేశాడంటే, శతాధిపతికి కూడా ఏ నేరం కనపడలా. కనీసం కోడా దెబ్బలన్నా కొట్టిస్తే వీళ్ళు చల్లబడతారేమో అని కోడా దెబ్బలు కొట్టడానికి ప్రభువుని పంపించాడు. అయితే అంతకుముందే యూదులట అందరిని కొట్టే కోడా కాకుండా ప్రత్యేకంగా ప్రభువు కోసం చేపించి పెట్టాడు. ఎటు పిలాతు వెంటనే శిలువకి మరణం వేయుడు, కోడా దెబ్బలు కొట్టి వదిలేస్తానికి చూస్తాడు అని చెప్పి ముందుగానే అది 2 కొక్కేలు గల కొరడ తయారు చేయించి పెట్టారు. ఆ దానితో కొడతంటే ఏమైంది? వీపు నాగటి చాళ్ల వలె దున్నబడిందని చెప్పారు కదా. ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా వచ్చింది, నేను చూడలేదులే. అది అంటే అసలు చూడలేమాట, అంత భయంకరంగా ఉంటుంది. దాంట్లో హీరోగా వేసిన అతను ఈ కోడా దెబ్బలు సీన్ చేసేటప్పుడు ఆయన కూడా ఏం చేశాడంటే, డైరెక్టరు సహజంగా ఉండాలని అటువంటి కోడాని చేయించాడంట. ప్రభువుని ఏసు కోడాతో కొట్టారో అలాంటి కోడాని చేయించాడట. చేయించి ఈ హీరోకి వీపు మీద బాగా మందపాటి ఇది చేసేసారు, అంటే శరీరం లాగానే పెట్టేశారు. దాని కిందేమో రక్తంలాగా ఎర్ర నీళ్ళు పోసి పెట్టారు, అంటే అది దాని మధ్యలో పెట్టారట. పెట్టి ఇది వేసి కొట్టినప్పుడు అది చీలి వస్తూ ఉంటుంది కదా, ఆ చీలినప్పుడు అందులో నుంచి ఆ నీళ్ళు వస్తూ ఉంటాయి, అంటే సహజత్వం కోసం ఆ విధంగా పెట్టినప్పుడు ఆయన పెట్టారు. 2 దెబ్బలు వేసారు. ఈయనే యాక్షన్ చేస్తున్నాడు. ఏది యేసు ప్రభుకి వేసిన అతను ఏం చేస్తున్నాడు?
ఆ సీన్లో యాక్ట్ చేస్తూ ఉన్నాడు. మూడవ దెబ్బకు పెద్దగా అరిసి ఆపండి ఆపండి అని పెద్ద కేకలు పెట్టేశాడంట ఆయన. వాళ్ళకేం అర్థం కాక ఆపేశారు. ఆ మూడో దెబ్బ ఏమైందంటే వీడు ముందు ఒకసారి కొట్టాడే, దాంట్లో గుండా లోపలికి వెళ్ళి శరీరాన్ని చీల్చిందంట. 58 కుట్లు పడ్డాయంట ఆయనకి వీపు మీద. ఒక్క దెబ్బ, అది కూడా ఎక్కడి నుండి వెళ్ళింది, వీళ్ళు అరేంజ్ చేసిన ఆ చర్మాన్ని దాటి వెళ్ళింది. ప్రభువుని ఎట్లా కొట్టారు? డైరెక్ట్గా. అంటే ఆ వెన్నెముకల మధ్య ఉన్న కండంతా కూడా ఊడొచ్చేసేసి ఒళ్ళంతా రక్తసిక్తం. ఈయన చూస్తున్నాడు శతాధిపతి, ఏంటి ఈ కోడ ఇంత భయంకరంగా ఉంది, ఈయన కుయ్యమండు. అసలు కోడ దెబ్బలు కొడుతుంటే ఎట్టుంటుంది? మామూలు కోడతో కొడుతుంటేనే ఎర్రిగా ఆకలేస్తూ ఉంటారు కదా. అసలు ఏం మాట్లాడలేదు ఆయన, అసలు ఏమి కూడా. అపోస్తుల కార్యం చూడండి, 8వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 32వ వచనం. అతడు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఏ విధంగా మౌనంగా ఉందో అలాగే ఆయన నోరు తెరవకుండాను. ఎక్కడ చూడండి, మామూలు గొర్రెకి బొచ్చు కత్తిరిస్తుంటే దానికి ఏం బాధ ఏం కలగదు, పైన బొచ్చేగా కత్తిరించేది, మెదలకుండా నువ్వు చూడది, కట్ చేస్తుంటే ప్రశాంతంగా దానికి హాయిగా ఉంటుంది కట్ చేస్తుంటే. అందుకని అదేం కదలకుండా ఉంటుంది. ఎక్కడ ఆ సీన్కి ఈ సీన్కి చెబుతున్నాడు చూడండి. ఇక్కడ శ్రమ పడుతున్నాడు. ఎలా శ్రమ పడుతున్నాడు? ఆ కొలత కొట్టినప్పుడు ఆ రక్తసిక్తమై కండలతో ఊడి వస్తుంటే కూడా ఎలా ఉన్నాడు? గొర్రె ఎట్లా బొచ్చు కత్తిరించు అని అది మౌనంగా ఉన్నట్టు ఈయన మౌనంగా. ఇది అసలు ఈయన ఊహించలేకపోతున్నాడు ఈ శతాధిపతి. దాన్ని ఆయనకి చూస్తుంటే ఆయనకే బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆయనకి ఏ తప్పు తప్పు కనపడట్టు ఎట్టా జరగాలనుకునేవాడు కదా. ఏ తప్పు కనపట్ల, జరుగుతున్నది ఏంటి చాలా భయానకంగా. కానీ తను చేయాల్సిన పని తను, అంటే ఆయన కొట్టడు, ఆయన పక్క నుండి సైనికుల చేత కొట్టిస్తూ ఉంటాడు. సైనికులు ఏంటి, మా శతాధిపతి మెప్పు పొందాలి కాబట్టి మేము బాగా కొట్టాలి అనుకుంటారు వాళ్ళు, అంతే కదా. కాబట్టి ఈయనకి మనసు వేదన పడుతున్నాడు, మనసు లోపల వేదన పడుతున్నాడు, చూస్తున్నాడు ఎంత భయంకరంగా జరుగుతుంది. ఇంత బాధని భరించటం ఎలా సాధ్యం అని శతాధిపతి తనలో తాను ఎంతో ఆందోళన చెందుతున్నాడంట. మరి ఆ తర్వాత అయిపోయినాక రక్తమోడుతున్న శరీరంతో ఆ యూదుల మధ్యకి ప్రభువుని తీసుకువచ్చారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన చెప్పిందండి కోళ్ళ దెబ్బలు కొట్టమని. వీళ్ళు ఏం చేశారు? ముళ్ళ కిరీటం ఎత్తారు, మొహాను ఊశారు, ఓదారంగా వస్త్రం దొడిగిచ్చారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారు. ఆయన్ని తీసుకొచ్చి వాళ్ళ ముందు నిలబడితే చూసే వాళ్ళకి ఎలా ఉంది? అమ్మో ఏంటి ఒళ్ళంతా రక్తంతో ముద్దయిపోయి ఆయన కనపడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదిగో మీ రాజు అంటే సిలువేయండి సిలువేయండి. అస్సలు శతాధిపతికి ఏమీ అర్థం కాలేదు. ఏంటి ఈయన ఇంత బాధలో కూడా ఒక్క బాధ కూడా ముఖంలో కనిపించట్లేదు. ఎందరినో శిక్షించుంటాడు ఆయన, ఆయనకి ఎవరిని శిక్షించినా అది లెక్కలేదు. కానీ ఈ శిక్ష చూస్తుంటే తనకి ఎంతో వేదన కలుగుతుంది. ఏంటి ముఖం మీద ఉమ్మేసినా కానీ అంత అవమానాన్ని కూడా ఆయన సహిస్తూ ఉన్నాడు. ఆయన ఆ తర్వాత కొండ ఎక్కి వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఎక్కలేక ఎక్కుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కొడతంటే అప్పుడు కూడా ఆయన నోరు మెదపన వాడు ఒక్కసారి నోరు తెరిచాడు. ఎప్పుడో చూడండి, లోకాసువార్త 23, 27, 28. లోకాసువార్త 23వ అధ్యాయం 27, 28 వచనాలు. గొప్ప జనసమూహం ఆయన చూచి ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుతున్న చాలామంది స్త్రీలను ఆయన వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి
యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల్ని చూసారా ఎప్పుడు నోరు తెరిచాడు, వాళ్ళు ఏడుస్తా వస్తున్నారు బారికి, ఈయనేమి ఏడవట్లే కానీ వాళ్ళు ఆ బాధ అంతా ఆయన సహించుకుంటూ వస్తుంటే, వాళ్ళు ఏడుస్తూ వస్తుంటే ఏమన్నాడు, నా కోసం ఎందుకమ్మ ఏడుస్తారు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, రాబోయే ఉగ్రతను గురించి మీరు ఆలోచించండి అని వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఈయన ఆశ్చర్యపోయి ఉంటాడు, ఇంకా ఇప్పుడు దాకా నోరు తెరవలేదు, వాళ్ళని హెచ్చరిస్తున్నాడు అంత బాధలో ఉండి. ఇంకా అంతేకాదు, ఇంకా ఆ శిలువపై పలికిన 7 మాటలు కూడా అతని గుండెల్లో దూచుకుపోయాయి అన్నమాట. ఎందుకు? శిలువ మీద చనిపోయే పరిస్థితులు ఎట్ట మాట్లాడతారు, అల్లాడిపోతూ ఉంటారు. నేను చచ్చిపోతే వాడిని తొందరగా అయ్యా నన్ను చంపేయండి అయ్యా, నేను ఇంకా ఉండలేనయ్యా, ఏదో ఒకటి ఎటు చంపుతున్నారు కదా ఒకేసారి చంపేయండి అయ్యా, లేదా మమ్మల్ని దించండి అయ్యా, ఏదో ఒకటి అంటారు కదా. ఈయనేమంటున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని. మతిపోయి ఉంటుంది ఈయనకి కదా, శతాధిపతికి మతిపోయింది ఆ మాటలకి. ఆ బాధలో ఉండి తల్లిని అప్పగించటం, ఆ స్థితిలో ఉండే తోటివాడిని నీకేం భయలేదు, నన్ను నాతో కూడా పరదేశంలో ఉంటాం, ఈ మాటలని కూడా ఆయన్ని కదిలించి వేసినాయి అన్నమాట. అంతలో ఆ చివరికి ఆ చనిపోయే సమయంలో జరిగిన ఆ సూచనలన్నీ కూడా ఇంకా ఆయనకి భయాందోళన కలిగించాయి. ఆయన చనిపోయేటప్పుడు నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఒకసారి పిలాతుతో అంటాడు, పిలాతు అంటాడు, నేను ఏదైనా చేయడానికి నేను నాకు అధికారం ఉందని తెలుసా అంటే, పైనుంచి రాందే నువ్వేం చేయలేవు అంటాడు. శతాధిపతి వినలేడా ఆ మాట? విన్నాడు. ఇక్కడేమంటున్నాడు, నా ఆత్మను నేను అప్పగిస్తున్నానని చనిపోయాడు. ఇక ఈ శతాధిపతికి ఎలా ఉంటుంది, ఆ సమయంలో గుడి యొక్క తెర 2గా చీలడం, సూర్యుడు చీకటి కమ్మటం, భూకంపం కలగటం, ఇవన్నీ వాళ్ళంతా చూసి అందరూ భయపడిపోయారు. బహుశా చాలామంది ప్రభువుని ఆ సమయంలో నమ్మే ఉంటారు. అలాగే ఈ శతాధిపతి, దానికి తోడు ఆ సమయంలో ఈయనకి స్వస్థత దొరికింది. చివరి రక్తపు బొట్టుతో ఈయన కళ్ళు బాగైనాయి. ఇక అంతే, ఆయన ప్రభువుకు దాసుడైపోయాడు. బహుశా నేను అనుకుంటున్నా ఆ తర్వాత వాళ్ళు చెప్పుకుంటున్నా, వాళ్ళు ఏం చెప్పారు, ఈ శతాధిపతి వెళ్తున్నప్పుడు ఆ పిలాతు ఏం చెప్తున్నారు, అప్పుడు శతాధిపతి అక్కడ ఉన్నాడు, అయ్యా వీడు బతుకున్నప్పుడు అన్నాడు నేను చనిపోయినాను పూడ్చిపెట్టను 3 రోజులు లేస్తానన్నాడు, కాబట్టి కాపలా పెట్టండి. శతాధిపతి ఇంకా ఆశ్చర్యం వేసాడు, ఏంటి ముందుగానే చెప్పాడు ఆయన చనిపోతాను తిరిగి లేస్తానని. బహుశా ఆ తిరిగి లేచే రోజు కోసం ఆయన కాపలాలో తప్పనిసరిగా కూర్చొని ఉంటాడు. ఆయన చూసి ఉంటాడు ప్రభుతో. ఇంకా 40 రోజులు ప్రభు భూమి మీద తిరగటం కూడా అన్నీ చూశాడు ఆయన. చూసి తను ఆ మారు మనసు పొందాడు. అతను ఎవరో తెలుసా? ఒక రోమీయుడు, ఒక అన్యుడు ఆ ప్రభు యొక్క మరణం చూసి ఏం చేశాడు, మారు మనసు పొందాడు. తర్వాత కాలంలో ఈయనట కపదోసియా అనే పట్టణంలో ప్రభు కొరకు పనిచేశాడంట. ఎక్కడ? కపదోసియా. ఒకసారి ఆలోచించండి, శిష్యులంతా ఉన్నారు, అపోస్తులు శిష్యులు ఉన్నారు. ఆ తర్వాత పౌలు జాయిన్ అయ్యాడు, శీల, మరి తిమోతి, అందరు ఉన్నారు. అందరూ ఉన్నా కానీ ఈయన ఏం చేశాడు, ప్రభువుని ప్రకటించాడు. మరి బైబిల్లో కపదోసియా గురించి లేదు. ఆ కపదోసియా అనే పట్టణంలో ఈయన పరిచర్య చేశాడట. ఈ సంగతి అక్కడున్న యూదులు పిలాతుకు చెప్పారట. అతను మీరు రాజసేవకుడా, అంటే రాజుద్యోగా లేకపోతే ఆయనకు ఉద్యోగా ఇట్లా చేస్తున్నాడని చెప్పినప్పుడు పిలాతు వాళ్ళకు భయపడి అతని ఉద్యోగం నుంచి తీసేశాడట. ఎవరిని? శతాధిపతిని. ఆయన ఇంకా బలంగా సేవ చేసి చివరికి హతసాక్షిగా మారాడట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హతసాక్షిగా మారాడు. అందుకే సువార్తికులందరూ కూడా ఆయన గురించి వివరణ చేయడానికి అవకాశం లేదు కనుక అందరూ కూడా ఆయన అక్కడ మెన్షన్ చేసినట్టు మనం చూస్తున్నాం. ఆ విధంగా ఆయన ప్రభు సేవలో తను తాను సమర్పించుకున్నాడు. మరి మనము ప్రశాంతంగా కూర్చున్నాం,
3 పూట్ల కమ్మగా తింటున్నాం. ఆదివారం వస్తే మటన్లు, చికెన్లు, బీఫ్లు, ఫిష్ ప్రశాంతంగా తింటున్నాం. వస్తున్నాం, దేవుని సన్నిధిలో కూర్చున్నాం, ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతున్నాం. మరి ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం? ప్రభు కోసం మనం ఏం చేస్తున్నాం? నిజంగా ఎంత విచిత్రం కదా. ఒక రోమీయుడు అతను, ఒక అన్యుడు, ఒక మంచి ఉద్యోగాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు. మనమైతే ఏం చేస్తాం? ఒకసారి ఒక ఆమె ఏం చేసింది తెలుసా? వాళ్ళ ఆయనకు ఉద్యోగం వస్తే ఎస్సీగా ఉద్యోగం వచ్చింది. ఆయన ఉద్యోగం వచ్చింది కదా, నేను అంతకుముందు ప్రార్థనకి వెళ్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను తప్పనిసరిగా ప్రతి వారం వెళ్ళాలని ఆమె ఏం చేసింది తెలుసా? గడప కట్టగా ఉంచింది, వెళ్ళొద్దు, ఉద్యోగం పోద్దంట, నువ్వు ఎస్సీ కదా, ఉద్యోగం పోద్దంట. ఇప్పుడు సంగతి కాదు అది, ఇప్పుడు ఆ ముసలైతే అది చనిపోయింది కూడా. అప్పట్లోనే ఏం చేసింది? అడ్డపడింది, తీసుకొని తెచ్చింది 5 సంవత్సరాలు. ప్రభు దగ్గర పోని ఇలా అయింది అనకూడదు కానీ చెప్తా, మాట జరిగిన సంగతి చెప్తాను. అలాగే మీకు తెలుసు కదా, మోషే మా పాస్టర్ గారి తమ్ముడు కాలేబు వాళ్ళ అన్నయ్య, ఆయన కూడా ఎస్సీగా ఉన్నప్పుడే ఉద్యోగం వచ్చింది. వచ్చినప్పుడు ఉంటారుగా కొంతమంది పడనోళ్ళు పిటిషన్ పెట్టారు, ఎస్సీ కాదు అతను ప్రార్థనకి వెళ్తాడు అని. పెట్టేసరికి ఆ ఇన్ఫర్మేషన్ ఒక అతను మాకు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, ఎంక్వైరీకి వస్తున్నారు, ఎవరు పిటిషన్ పెట్టారు, మీరు ప్రార్థనలకు వెళ్తారని, పలానా రోజు వస్తాడని కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళు ఏం చేశారంటే ఇంట్లో ఉన్న బైబిళ్ళు, పటాలు అన్నీ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టేసేసారు. పాస్టర్ గారు కూడా సలహా ఇచ్చాడు, తెచ్చి మా ఇంట్లో పెట్టేసేయండి అని. అప్పట్లో అన్నీ పెట్టేశారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి తెలుసు ప్రార్థనకి వెళ్తారని కూడా తెలుసు, కానీ ఫార్మాలిటీగా అందరి ముందు అడగాలగా. అడిగితే ఏంటి మీరు ప్రార్థనకి వెళ్తారంటే లేదని చెప్పారు. అంతా అయిపోయింది, వెళ్ళిపోయారు ఈరోజు. కానీ అది మోషే హృదయంలో ఎలా ఉందంటే గుచ్చుతా ఉంది. ఏం చేశాడు తర్వాత? నేను క్రైస్తవుని అని చెప్పి మళ్ళీ రిటర్ను పెట్టుకున్నాడు. ఉద్యోగం అయితే పోదు కానీ రావాల్సిన రాయితీలేవి రావు, నువ్వు ఇట్లా పెట్టుకుంటే అన్నారు. రాపోయినా పర్వాలా, ఉద్యోగం పోయినా పర్వాలా, నాకు మనశ్శాంతి లేదు, నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను లేదని చెప్పాను, నాకు వద్దు అని చెప్పి పిటిషన్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా కదా. దేవుని బిడ్డలమని చెప్పుకోవడానికి మనం గర్వించాలి. దేవుని బిడ్డలం మేము. ఇప్పుడు ఏం చేస్తాం? మేము పరలోక రాజ్యం అంతా ఖచ్చితంగా చెప్పగలం, వేరే వాళ్ళు చెప్పగలరా? చెప్పలేరు. మనం ఎప్పుడు చెప్పగలం? దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు. అది కూడా గమనించుకోండి. నేను బాప్తిసం పొందానులే, నేను డైరెక్ట్గా వెళ్ళిపోతానులే అని మనం అనుకుంటే అది పొరపాటి. పౌలేమన్నాడు? నా పరుగు కడముట్టించాను అంటే చివరి వరకు ఉన్నాను. మధ్యలో తప్పిపోతే ఏమవుద్ది? నరకమే. అర్థమవుతుందా? కాబట్టి కడ వరకు దేవుడు మనకు ఇచ్చిన రక్షణని పట్టుకొని ముందుకి మనం సాగాలి. ఏ ఉపద్రవం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, మరి ఇప్పుడు వస్తున్నాయి మనకి ఉండే కొంది. మన ఇంకా ఆంధ్ర కొంచెం తక్కువ కొంది, కానీ అటువైపు అంతా కూడా ఎంత ఘోరంగా ఉంటున్నాయి. మరి వస్తున్నప్పుడు వాటిని తట్టుకునే పరిస్థితిగా మనం ఉండాలి. వచ్చినప్పుడు మనం నిలబడగలగాలి. వాటికి నిలబడగలిగితే దేవుడు మనకి తన నిత్యరాజ్యం ఇస్తాడు. నేను అనుకుంటాను ఎప్పుడు, ప్రభువా ఒకవేళ అట్లాంటి శిక్ష వచ్చినప్పుడు, నేనే ఇంజక్షన్ అంటే కూడా భయమే నాకు. రేపు వాళ్ళు వచ్చి వాళ్ళు హింసిస్తామంటే భయం వచ్చిద్దేమో నాకు. భయం రాకుండా నాకు శక్తిని అని ప్రార్థన చేస్తున్నా. అర్థమవుతుందా? కాబట్టి మనం అలా చేయాలి. వెనకంజ వేయకూడదు. వెనకంజ వేస్తే ఏమవుతుంది? మన పరిస్థితి ఏమైపోతుంది? ఎక్కడ వెనకంజ చేసామనుకో ఎక్కడ తప్పించుకోవచ్చు. అసలైన నిత్య నరకాన్ని మనం తప్పించుకోలేము. మరి ఈ శతాధిపతి ఒక అన్యుడు, రోమీయుడు, మంచి ఉద్యోగస్తుడు, డబ్బున్నవాడు, అన్నీ కూడా దేవుని దగ్గర ఇవన్నీ వేస్ట్ అనుకున్నాడు. హత సాక్షి కావటానికి కూడా ఆయన వెనుకాడలేదు. అందుకే ఈరోజు ఆయన గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం. ఏం పేరు చెప్పండి ఒకసారి? ఏం చెప్పాను? గుర్తుందా? లాంగినస్. ఏం పేరు? ఆయన పేరు లాంగినస్, శతాధిపతి పేరు. మరి అన్యులను చూసి మనం నేర్చుకోవాల్సినవి కూడా
ఉన్నాయి. మరి ఆ శతాధిపతి వలె మనం కూడా ప్రభుతో ముందుకు సాగుదాం. దేవుడి వాక్యం తన వెనుకల్లో దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. అందరు తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభువా, ఎందరికీ లేని ధన్యత నాయన మీరు మాకు దయచేశారు. అందుని బట్టి మీకు వేలాది స్తోత్రాలు నా ప్రభువా. ఎందరో భక్తుల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు దేవా, మీకు స్తోత్రాలు నా తండ్రి. వారిని చూసి నా తండ్రి మేము ముందుకు సాగుటకు, నీ బిడ్డలుగా కొనసాగుటకు, నీ రక్షణలో ఎదుగుటకు నా ప్రభువా మీరు మా కృప చూపించండి దేవా. నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా నా ప్రభువా మీ కర్మలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. సమస్తము ఎరిగిన వాడవు తండ్రి. ఎవరెవరి హృదయాల్లో ఏమున్నాయో నాకైతే తెలియదు. సమస్తం ఎరిగిన వాడవు నీవు తండ్రి. వారి సమస్యలేంటో, వారి అవసరతలేంటో అన్నీ ఎరిగిన వాడవు ప్రభువా నా తండ్రి. మా అవసరతలు మీరు తీరుస్తున్నారు, మా సమస్యలను తొలగిస్తున్నారు. అలాగే మేము కూడా నీ కొరకు మమ్మల్ని మేము అప్పగించుకొని ముందుకు సాగుటకు నీ కృప చూపించండి. అలాగే నా తండ్రి ఇక్కడ జరుగుతున్న నాయనా నా తండ్రి నాయన ఈ సంఘమును దీవించి ఆశ్రయించండి ప్రభువా. అనేక ఆత్మలు ఇంకా రక్షింపబట్టుకుని కృప చూపించండి నాయన. సంఘ కాపరి నాయన అందరిని బట్టి, తన సతీమణిని బట్టి మీకు స్తోత్రాలు. తనకిచ్చిన ఇద్దరు బిడ్డలు బట్టి కూడా మీకు వేలాది స్తోత్రాలు. ఇంకా అనేక ఆత్మలు మీ సన్నిధికి నడిపించుటకు వారికి బలమును శక్తిని దయచేయండి దేవానికి స్తోత్రాలు. అలాగే మందిరం కూడా నా ప్రభువా నాయన త్వరలో నిర్మింపబట్టుకు నీ కృప చూపించండి. ఎటువంటి ఆటంకములు కలగకుండా నీ కాపుదల దయచేయండి దేవానికి స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశ్రయించండి. వారు చేస్తున్న పనులను ఆశీర్వదించండి రాజా. నీకు ఇష్టలైన బిడ్డలుగా మేము ఎదుగుటకు నీ కృపా సహాయతలు అనుగ్రహించి దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.